గురుగారు మీ దృష్టి లక్ష్యం మీద లేకపోతే మీకు ఫలితం ఎలా దక్కుతుంది? మేమేం పథకం లేకుండా ఆగ్రాకి వెళ్ళడం లేదు. ఇక ఈ వెన్ను బాబర్ ఇంకా అతని గూఢచారి రామకృష్ణ పండితుడి కోసం, అలాగే వాళ్ళకి మా ఆలోచన తెలియకూడదని. ఇక లక్ష్యం మీద దృష్టి పెట్టే విషయానికి వస్తే, లక్ష్యం మీద దృష్టి మేము మా దూరదృష్టితో చూస్తున్నాం. మీరు ఎలా అనుకుంటే అలానే గురువుగారు, కానీ మేము మీ మంచి కోసమే చెప్తున్నాం గురుగారు. లేకపోతే మీకు ఎలా కావాలంటే అలా కూర్చోండి, లేకపోతే మీరు అడ్డదిడ్డంగా ఉన్న దారిలో ఎక్కడైనా పడిపోవచ్చు గురుగారు. కులారా, మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేరురా. మా ముందు మీ జ్ఞానం ధ్యాస రెండు ఇంకా అధమ స్థానంలోనే ఉన్నాయి. అర్థమైందా? అయ్యో, వచ్చేది గురుదేవులు. ఇక్కడికి కూడా వచ్చేసారా? కానీ ఈయన గుర్రం మీద వెనక్కి తిరిగి ఎందుకు కూర్చున్నట్టు? ఖచ్చితంగా పోయిన జన్మలో చేమై ఉంటారు. అందుకే నా వాసన పసిగట్టి నా వెనకాల వచ్చేశారు. రామకృష్ణ పండితుడు, పదండి పదండి. అతను మనకి కడుచూపు మేరలోనే ఉండి తీరాలి. త్వరగా పదండి, త్వరగా పదండి. పద పద గుర్రం టుక్ టుక్ టుక్, ఎక్కడ ఆగకుండా త్వరగా త్వరగా పద 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 పద. గురుగారు ఎందుకు ఇలా పాట పాడుతున్నారు? మీ పాట వింటే గుర్రం బెదిరిపోతే జరగకూడదు ఏమని జరగచ్చు. పద పద గుర్రం టుక్ టుక్ టుక్, ఎక్కడ ఆగకుండా త్వరగా త్వరగా పద 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 పద. పట్టేసుకున్నాం గురువుగారిని, పట్టేసుకున్నాం. గురువుగారు మీరు ఎక్కడా తగ్గట్లేదు. గురువుగారు మీ పాట పూర్తయిందా లేదా? నిజానికి గుర్రానికి మీ పాట కూడా నచ్చలేదు అనుకుంటా, అందుకే పారిపోయింది. చెప్పాను కదా గురువు గారు, బండగుర్తు పాడకండి అని. మీ నడువు విరిగిపోయింది కదా. నా మాట వినండి, తిరిగి వెళ్ళిపోదాం పదండి గురువు గారు, మనకే మంచిది. కులారా, ఎట్టి పరిస్థితుల్లో మేము వెంబడించడం మానవ్. రామకృష్ణ, అత్తయ్య, ఈ రోజుతో 3 రోజులు గడిచిపోయాయి రామ ప్రయాణం మొదలుపెట్టి. వాడు సరిగ్గా భోజనం చేశాడో లేదో, ఎక్కడ పడుకుంటున్నాడో ఏమో. అంత దూర ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అత్తయ్య, మీరేం దిగులు పడకండి, ఆయన ఖచ్చితంగా విజయం సాధించి తిరిగొస్తారు. అయ్యో బాగా ఆకలిగా ఉందే. 3 రోజులంటే నీళ్లు తాగి తాగి గడిపేశా. ఇప్పుడేం చేయాలి? గురువుగారు వస్తున్నారు, మని దాచిపెట్టు. దాచే దాచే, ఈ ముసలుడు రాకముందే దాచేస్తాను. అయ్యో, ఈ గుర్రమేంట్రా అలా పడేసింది? అయ్యో అయ్యో అయ్యో. ధనిమణి, మీరిద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించట్లేదు. సరే, ఒక విషయం చెప్పండి. మీ గురుమాత వరుణమాల మనం వచ్చేటప్పుడు ఇంత దూర ప్రయాణానికి భోజనం కూడా ఏమీ ఇవ్వలేదేంటి? ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి, స్వయంగా గురుమాత కూడా భోజనం చేయలేదు. మీరు దూరంగా వెళుతున్నారని గురుమాతకి కోపం వచ్చింది కదా. చూడండి, నేను పుల్లతో సరిపెట్టుకుంటున్నాను. గాడిదలారా, మాకు రుచికరమైన భోజనం యొక్క సువాసన వస్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది? అయ్యో గురువు గారు, మీ ఊహల నుంచి వస్తుంది. ఊహల్లో వంటకాలు మిఠాయిలు మాత్రం వస్తున్నాయి కదా, అందుకే సువాసన వస్తుంది. నోరు మొయ్యండ్రా. పదండి పదండి, త్వరగా పదండి, ఆగ్రాకి పదండి. బహుశా అక్కడికి వెళ్ళాకే మనకు భోజనం దక్కేలా ఉంది. అయ్యో భగవంతుడా, ఈ రామకృష్ణ పండితుడి కారణంగా మా జీవితంలో పురస్కారాలు ఎలాగూ దూరం అయిపోయాయి. ఇప్పుడు భోజనం కూడా దూరం అయిపోయింది. మహారాజా, మీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. పంతులు గారు వస్తూనే ఉంటారు. మేము చేయాలనుకుంటున్నాం మహామంత్రి గారు.
రామకృష్ణ పండితుల వారి కోసం పూజ చేయాలనుకుంటున్నాము. బాబర్ గురించి మేము ఏవైతే వింటున్నామో అవి తెలిసాక రామకృష్ణ పండితుల వారి గురించి చాలా దిగులుగా ఉంది. మీరే చెప్పారు వారిని వెళ్ళనివ్వమని. రామకృష్ణ పండితులు మమ్మల్ని మాటతో నిర్బంధించేశారు. ఇప్పుడు కాళీమాత సమక్షంలో వేడుకోవడం తప్ప మా దగ్గర వేరే ఏ దారి లేదు. రామకృష్ణ పండితుల వారి క్షేమం కోసం. మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. రామకృష్ణ పండితుల వారికి ఏమీ కాదు. రామకృష్ణ పండితులు తెలివైన వారే. పైగా దానితో పాటు ఏ విధంగా అయితే వారు పరిస్థితులను అంచనా వేస్తారో దానితో వారు విజయం సాధించడం నిశ్చయం. ఇది వింటుంటే చాలా బాగుంది. ఈ రోజు నుంచి సరిగ్గా 10 రోజుల తర్వాత ఎప్పుడైతే ఈ ఎదురు చూపుల సమయం గడిచిపోయిన కాలంగా మారిపోతుందో అప్పుడు విజయనగరం మీద ఆక్రమణ జరుగుతుంది. వజీర్ మలిక్, దక్కను ప్రాంతం వైపు వెళుతున్న మన సైన్యానికి ఆదేశాలు జారీ చేయండి. వారిని విజయనగరం మీద మిత్రమా, నాదో చిన్న మాట. ఇదేం ప్రాంతమో మీరు నాకు చెప్పగలరా? కొత్తగా వచ్చినట్టున్నారు. ఇది ఆగ్రాలోని ప్రసిద్ధి చెందిన కినావారి బజార్. అలాగా, ధన్యవాదాలు. బలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరూ ఎటువంటి భేదభావాలు లేకుండా ఎంతగా కలిసిమెలిసిపోయి ఉంటున్నారు. ప్రజలకి ఈ విధంగా ఉండటానికి లేని ఇబ్బంది ఈ శాసకులకి మాత్రం ఎందుకుంటుందో. పండితులు గారు ప్రణామాలు. ప్రణామాలు. శాకాహారి భోజనం అక్కడ దొరుకుతుంది. ధన్యవాదాలు. ఏమండి, మీరు తింటున్నదేమిటి? పంతులు గారు, ఇది ఆగ్రాలోని చాలా ప్రసిద్ధిగాంచిన పూరీ కూర. ఇంకా అది దుంపల కూరతో చేసే వంటకం. ఈ ఆగ్రాకి వచ్చి కూడా ఈ అద్భుతమైనవి తినకపోతే ఇంకెందుకు చెప్పండి. రండి, వచ్చి కూర్చోండి. ఆ, ఏం తీసుకుంటారు? నాకు కూడా వేడిగా పూరీ కూర. అలాగేనండి. ఆ, అరే రామా, నువ్వు ఖచ్చితంగా ఈ రోజు ఏ తప్పు చేయకుండానే చంపించేలా ఉన్నావు. వేరే రాజు యొక్క రాజ్యానికి వచ్చావు. ఇక్కడ నువ్వు నీ నోటి మాట ఇంకా నీ ఆకలి రెండింటినీ నియంత్రించుకొని తీరాలి. ఏ పని మీద వచ్చావో అది చేసి బయలుదేరు. ఏం చేయను బంధు, నా వల్ల కాలేదు. చాలా రుచికరమైన వంటకాలు, అస్సలు నియంత్రించుకోలేకపోయాను.
ఎంతైందండి? ఏమండి, ఎంత మూల్యం చెల్లించాలి? మేం పండితుల దగ్గర మూల్యం తీసుకోం. బలా బలా, మీరు వంటకాలు ఇంత రుచిగా చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా చాలా మంచి మనిషి అయి ఉంటారు. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా? మోహన్. చాలా మంచిది. పేరుకి తగ్గట్టే మీ పని. మీ వంటకాలు మనసు దోచుకున్నాయి. మీరు నాకు భోజనం పెట్టారు. కాళీమాత మీకు ధన్యవాదాలు, సంతాన ప్రాప్తి కలిగించాలి. ఏమైందండి? నేనేమైనా మీతో ఇప్పుడు తప్పుగా అన్నానా? కానీ మీరు సంతాన ప్రాప్తి అని ఎందుకన్నారు? సంతానం అసలు ఎలా కలుగుతుంది భార్య అటువైపు ఉన్నప్పుడు? భార్య అటువైపా? అలా ఎందుకు? మీరు తనని మీ దగ్గరికి పిలవచ్చు కదా. పండితులు గారు, అదే సమస్య. మా కుటుంబంలో వాళ్ళు మమ్మల్ని కలవనివ్వడం లేదు. కానీ ఎందుకండి? ఏం చెప్పమంటారు? అడగకండి. పాపం ఇతనికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. మోహన్కి మానస్కి 2 సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. కానీ వీరి కుటుంబ సభ్యులే వీరిని వేరు చేసేశారు. పాపం అది కూడా పెళ్ళైన మరుసటి రోజే. పండితులు గారు, ఇతను ఇక్కడుంటాడు, అతను భార్య అక్కడ. కానీ ఏదో ఒక కారణం అయితే ఉంటుంది కదా. మా నాన్నగారు మానస వాళ్ళ నాన్నగారు ఒక విషయం మీద గొడవ పడ్డారు. ఏ విషయం గురించి? ఒకవేళ పిల్లలు పుడితే అందరికంటే ముందు ఎవరింటికి వెళ్తారు అని. నా తండ్రి రామారావు గారి కోరిక. పిల్లలు పుడితే అందరికంటే ముందు మా ఇంటికి రావాలి అని. మానస వాళ్ళ నాన్నగారు అంటే నా మామగారు బద్రీనాథ్ గారి కోరిక. పిల్లలు పుడితే అందరికంటే ముందు వారింటికి వెళ్ళాలి అని. ఈ కారణంతో మీ ఇద్దరిని వేరు చేశారా? అయ్యో, ఇది చాలా విచిత్రమైన సమస్యే. ఎవరి కోసమైతే వాళ్ళు గొడవ పడుతున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మీరు ఇలా దూరంగా ఉంటే? ఇది ఎలా ఉందంటే దానం దక్కనే లేదు కానీ పంపకాలు మాత్రం మొదలు పెట్టేసినట్టు. ఇటు చూడు మిత్రమా, మీ తండ్రి గారు మీ మామగారి నివాసాలు ఎక్కడా? అంటే రామారావు గారు అలాగే బద్రీనాథ్ గారు ఎక్కడుంటారని. వాళ్ళు అటువైపు ఉంటారు. ఇద్దరి ఇళ్ళు ఎదురెదురుగానే ఉంటాయి. మిత్రమా, నేను నీ సమస్యని పరిష్కరించే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలను. నా మీద నీకు నమ్మకం ఉంటే నీ భార్య మానసని తీసుకుని నాతో పాటు పద. రామా, పరోపకారం చేయటం నీ రక్తంలోనే ఉంది. ఇక్కడ కూడా నువ్వు ఈ సాధారణ నాగరికులకు సహాయం చేసి ఖచ్చితంగా మన్ననలు పొందుతావు. ఏం చేయను బంధు, ఇటువంటి విచిత్రమైన సమస్యలు కేవలం విజయనగరంలో మాత్రమే ఉంటాయనుకున్నా. కానీ ఇలాంటి వాటికి ఆగ్రాలో ఏం తక్కువ లేదు. ఈ పండితుడెవరు? మోహన్, నా ఇష్టానికి విరుద్ధంగా నువ్వు మానసుని కలిసావా? మానస, రామారావు కుమారుడిని కలవటానికి నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నిటికంటే ముందు మీరిరువురు నా ప్రణామాల్ని స్వీకరించండి. ప్రణామాలు, ప్రణామాలు. ఇప్పుడు నన్ను క్షమించండి, మీరు నాకు విషయం చెప్పగలరా? మీ ఇద్దరికి వీళ్ళిద్దరూ కలవటం వల్ల ఏమిటి అభ్యంతరం? మీరు రామారావుని అడగండి. నన్నెందుకు? అదేదో బద్రీనాథ్ని అడగండి. అభ్యంతరం ఇతనికే కదా. నా ఒక్కగానొక్క కూతుర్ని అందరి సమ్మతంతో వివాహం చేసుకుని మా ఇంట్లోనే వదిలేశారు. మరి నా ఒక్కగానొక్క కొడుకు వివాహితుడయ్యుండి కూడా బ్రహ్మచారిగా జీవనం గడుపుతున్నాడు. నీ కొడుకు కష్టం దూరం అయి ఉండొచ్చు, కానీ నేను చెప్పేది విను. పుట్టిన తర్వాత నా మనవణ్ణి ముందు మా ఇంటికే రానివ్వాలి. లేదు, నా కోడలికి పిల్లలు పుడితే ముందు వాళ్ళు నా ఇంటికే రావాలి. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఆడుకో, నవ్వుకో, ఎంతకాలం కావాలంటే అంతకాలం చూసుకో. నాకేమీ అభ్యంతరం లేదు. ఇలా అని నేను ముందు కూడా మాటిచ్చాను. లేదు, ముందు మా ఇంటికి. లేదు, ముందు మా ఇంటికి వస్తారు. మా ఇంటికి. లేదు, మా ఇంటికి. నేను కూడా చెప్పేశాను, ముందు మా ఇంటికి. శాంతించండి, శాంతించండి, శాంతించండి. రామారావు గారు, బద్రీనాథ్ గారు, మీ పిల్లలతో పోల్చుకుంటే మీ ఇద్దరికీ జీవితం గురించి చాలా ఎక్కువ అనుభవమే ఉంది. దాన్ని బట్టి మీ అనుభవంతో మీరు వీళ్ళిద్దరి కష్టాన్ని దూరం చేసేసి ఉండాలి. కానీ వాటిని దూరం చేయడానికి బదులుగా మీరు వీరి కష్టాలను ఇంకా పెంచేస్తున్నారు. అసలైనా జాగ్రత్తగా గమనిస్తే ఏ విషయం గురించి అయితే మీరిద్దరూ మొండి పట్టుపడుతున్నారో అటువంటి విషయం అసలు లేనే లేదు.
భలే పాఠాలు చెప్తున్నారు పండితులు గారు. మా గౌరవం గురించి అటువంటి విషయమే ఏమీ లేదంటారా? అయినా పండితులు గారు, మీరు నా మాటని ముండిపట్టు అనకండి. ఇది నా మనసులోని ప్రేమ, నా కుమారుడికి పుట్టబోయే సంతానం పట్ల ఉన్న ప్రేమ. అవునవును, మీరు నాకు చెప్పింది నాకు చక్కగా అర్థమైంది. సరే, దయచేసి నాకు మరొక్క విషయం అర్థమయ్యేలా చెప్పండి. అది చాలా సులువైనదే. మీరిద్దరూ అది చేస్తే ఈ సమస్యకి చిటికలో పరిష్కారం దక్కుతుంది. తప్పకుండా. అలాగే, అడగండి. అలాగే. రామారావు గారు, మీరు మీ కుమారుడి భార్యని ఏమనుకుంటున్నారు? నా కుమారుడి భార్యని నా కుమార్తెగా అనుకుంటాను. మీ కుమార్తె పిల్లలకి మరి మీరేమవుతారు? తాతయ్య. చాలా మంచిది. బద్రీనాథ్ గారు, మీరు మీ అల్లుడిని ఏమనుకుంటున్నారు? మోహన్ని అల్లుడుగా కాదు, కుమారుడనే అనుకుంటాను. మరి మీ కుమారుడి సంతానానికి మీరేమవుతారు? తాతయ్య. కాబట్టి ఈ విధంగా మీరు మానస మోహన్లకి తండ్రి అయ్యారు, మామగారు కూడా అయ్యారు. దీని ప్రకారం చూస్తే మీరు వీరి సంతానానికి తల్లి వైపు నుండి తాతయ్యారు, తండ్రి వైపు నుండి తాతయ్యారు. ఇక పెద్ద తేడా ఏముందని? మీ పిల్లల యొక్క పిల్లలు ఏ ఇంటికి ముందు వెళ్తే ఏమిటి? తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు తమ ముద్దుల తాతగారిగా మిమ్మల్ని కలుస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు అంతే, ముద్దుల తాతగారిగా మిమ్మల్ని కలుస్తారు. మేమిలా ఎప్పుడు ఆలోచించనే లేదు. అసలైనా ఈ ఇల్లు కేవలం ఇటుకలు రాళ్లతో కట్టినది మాత్రమే. కానీ ఇల్లు ఇటుకలు రాళ్లతో నిండినది కాదుగా, బంధాలతో నిండినది. ఈ విషయం నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. సరే కానివ్వండి, ఆలింగనం చేసుకోండి. పైగా మీ పిల్లలిద్దరినీ కూడా ఒకే చోటు ఉండనివ్వండి. అప్పుడే వాళ్ళు ఈ ప్రపంచంలోకి రాగలుగుతారు. ఎవరి కోసమైతే మీరిద్దరూ గొడవ పడుతున్నారో, ఎవరు రావాలని ఎదురు చూస్తూ పరితపించిపోతున్నారో. కానివ్వండి, ఆలింగనం చేసుకోండి. రండి. మోహన్, మీరిద్దరూ కూడా జాగ్రత్తగా వినండి. మీకు పిల్లలు పుట్టిన తర్వాత 15 రోజులు మార్గానికి ఇటువైపున్న ఈ తాతగారి దగ్గర ఉండాలి, మరో 15 రోజులు మార్గానికి అటువైపున్న ఆ తాతగారి దగ్గర ఉండాలి. ఈ విధంగా వారికి ఇద్దరి ప్రేమ ఆశీర్వాదం ఎప్పుడూ దక్కుతూనే ఉంటాయి. భలా పండితులు గారు, మీరు చాలా సులువుగా మా 2 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారాన్ని చూపారు. అసలు ఇంతకీ ఎవరు మీరు? ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని ఆగ్రాలో చూడలేదు. బద్రీనాథ్ గారు, నన్ను రామకృష్ణ పండితుడు అంటారు. ఏమైంది? రామకృష్ణ పండితులు గారు విజయనగర వాస్తవ్యులు? అవునండి. మేం మీకు ప్రణామాలు చేయడం కూడా మర్చిపోయాము. మేము చాలా విన్నాం మీ యొక్క విలక్షణమైన బుద్ధి, అలాగే సమర్థత గురించి. అరే భళా రామా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ కీర్తి ప్రతిష్టలు నీతో పాటు చేరుకుంటున్నాయి. ఈ రోజైతే నాకు కూడా అనిపిస్తుంది నీకు ప్రణామాలు చేయాలని. ప్రణామాలు రామా. బంధు, ఏమిటిది కొత్తగా? ప్రణామాలు. అంతా అమ్మవారి ఆశీర్వాదం. రామకృష్ణ పండితుడి ఇక్కడ ఆగ్రాలోనా? మీరేదో దిగులు పడుతున్నట్టున్నారు. ఏమి చెప్పమంటారు? ఆ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారా? నేను ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుండి వాళ్ళు నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. చూడండి, వెంబడిస్తూ ఇక్కడికి కూడా వచ్చేశారు. నా వెనక ఎందుకు వస్తున్నారో ఏమిటో, బాగా విసిగిపోయి ఉన్నాను. మీరేం దిగులు పడకండి, వాళ్ళ సంగతి మేం చూస్తాం. చాలా మంచిది. మీరు వాళ్ళ సంగతి చూడండి, నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. అలాగే, రండి రండి. క్షమించండి గురుదేవా, మరి మీ పనులన్నీ ఇలానే ఉంటాయి. ఎక్కడైతే రాళ్ళు రప్పలు ఉంటాయో అదే దారిలో వెళ్తుంటారు. మహాప్రతాపి, మహాబలశాలి, హోషియార్, బాద్షాహి ఆలం జహీరుద్దీన్ మొహమ్మద్ వేంచేయుచున్నారహో.
బాద్షా బాబర్ గారికి ఈ సేవకుడు ఆదాబ్. హుజూర్, దక్షిణ భారతం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మీకోసం ప్రత్యేకమైన కానుకలు తీసుకొచ్చాను. తమరు గనుక అనుమతిస్తే ఈ కానుకలన్నింటినీ మీకు చూపిస్తాను. హుజూర్, ఇది మీకోసమే. దీన్ని ఏమంటారు అంటే ఆవకాయ అంటారు. దీన్ని ఒక్కసారి మీరు రుచి చూసినట్టయితే, ఇది గనక మీ నోటికి చేరినట్టయితే, ఆ తర్వాత మీరు ఓహోహో ఆహాహా సుభానల్లా మాషాల్లా హుజూర్, ఇంకా చాలా చాలా కానుకలున్నాయి. మీరు గనక నసీరుద్దీన్, ఏ పని చేయమని మేము నిన్ను విజయనగరానికి పంపించామో మేము కేవలం ఆ పని గురించి మాత్రమే వినాలనుకుంటున్నాం. చెప్పు. హుజూర్, మీరు ఈ సేవకుడు నసీర్కి ఒక పని చేయమని చెప్పడం, ఆ పని అసంపూర్ణంగా ఉండడమా? అలా ఎప్పటికీ జరిగే ప్రసక్తే లేదు. మీకు తెలుసా హుజూర్, మీరు ఏదైతే వల పన్ని నాకు మీరిచ్చారో, నేనా వలని విజయనగర రాజ్యమంతా పరచగానే తాణా కోసం వచ్చే పక్షులలాగా వాళ్లంతట వాళ్లే అక్కడికి వచ్చి తాతాచార్య ఇంకా అతని ఇద్దరు శిష్యులు వచ్చి ఆ వలలో చిక్కుకుపోయారు హుజూర్, చిక్కుకుపోయారు. హుజూర్, ఆ తర్వాత దాని పరిణామం ఏమైందంటే, మహారాజా కృష్ణదేవరాయుడు రామకృష్ణ పండితుడిని కారాగారంలో బంధించేశాడు హుజూర్. పైగా నేను విజయనగరం నుంచి బయలుదేరడానికి ముందే నాకొక వార్త కూడా తెలిసింది. అదేంటంటే హుజూర్, మహారాజా శ్రీకృష్ణదేవరాయుడు ఆ రామకృష్ణ పండితుడికి ఉరిశిక్ష విధించమని ఆదేశించాడు. ఈ పాటికి ఖచ్చితంగా ఆ రామకృష్ణ పండితుడిని ఊరికంబానికి వేలాడదీసి ఉంటారు కూడా. శభాష్ నసీరుద్దీన్, శభాష్. నువ్వు చాలా మంచి వార్త చెప్పావు. మా మనసుకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో నీ పురస్కారం. హుజూర్, విజయనగరంలో ఇన్ని సంఘటనలు జరిగిపోయాయా? నమ్మటానికి కాస్త కష్టంగానే ఉంది. విజయనగర మహారాజు కృష్ణదేవరాయలు ఇంత వెర్రివాడిలా పాలన చేస్తాడని మేమెప్పుడు అనుకోలేదు. మా మొదటి పన్నాగంలోనే దెబ్బతిన్నాడా? హుజూర్, చూడండి, నేనేదైతే చెప్తున్నానో అవన్నీ 100కి 100 పాళ్ళు నిజం హుజూర్. ఎందుకంటే ఆ రాత్రి నేను అక్కడే ఉన్నాను హుజూర్, అక్కడే ఉన్నాను. పైగా అదంతా కూడా నా కళ్ళ ముందే జరిగింది హుజూర్. ఇదే గనుక నిజమైతే జహాపన, విజయనగర చరిత్రలో ఆ రాత్రి వినాశనానికి మూల రాత్రిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బహుశా మేము ఆ రామకృష్ణ పండితుడికి చాలా ప్రాముఖ్యతనిచ్చినట్టు ఉన్నాము. అతను అందుకు తగినవాడే కాదు. అతని గురించి మా దిగులు అంతా వృధా అయిపోయింది. వజీర్ మలిక్, జహాపన, అందుకే మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అతనికి శిక్ష విధించడంలో ఆలస్యం చేయలేదు. ఏ సమయం కోసం మేము ఎదురు చూసామో ఆ సమయం ఆసన్నమైంది. అదే కలని మేము ప్రతి కలలోనూ చూశాము. ఇక భారతదేశం మొత్తం మొఘల్ సామ్రాజ్య పరిపాలన సాగుతుంది. మొఘలు సామ్రాజ్యం వారిదే. ఆమీన్, 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 ఆమీన్. హుజూర్, ఈ సేవకుడికి ఒక చిన్న విన్నపం ఉంది హుజూర్. అదేంటంటే, నేను నా చేతులతో మీకొక మిఠాయి ముక్కని ఇవ్వాలనుకుంటున్నాను హుజూర్. తీసుకురా, తీసుకురా. హుజూర్, హుజూర్, జావేద్, నువ్వేంటిక్కడ సభలో? జహాపన, నేను ఇప్పుడే ఒక వ్యక్తిని చూసొస్తున్నాను. మీరు చూసింది వ్యక్తినే, కానీ ఏదో భూతాన్ని చూసినట్టు వణికిపోతున్నారెందుకు? ఆ వ్యక్తి తనను తాను రామకృష్ణ పండితుడని చెప్తున్నాడు. రామకృష్ణ పండితుడా? పోనీలే, ఏదో ఒక విధంగా మనం ఆగ్రాకి చేరుకున్నామని. గురువుగారు, కానీ ఇక్కడ ఎక్కడా రామకృష్ణ పండితుడైతే కనిపించడం లేదు. అయ్యో, భోజనం కావాలి, భోజనం.
త్వరగా తినడానికి ఏమీ దొరక్కపోతే అదే మమ్మల్ని తినేస్తుంది. అయ్యో ఎవరు తినేస్తారు గురుగారు? రేయ్, మా ఆకలి. గురువుగారు, ఇక్కడ ఎవరినైనా అడుగుదాం. వీళ్ళు ఎవరైనా కొత్త పండితుడిని చూశారో లేదో. రేయ్, ముందు ఏదైనా భోజనం లోపలికి వెళ్ళేంత వరకు ఒక్క ప్రశ్న కూడా బయటికి రాదు. అవును గురుగారు, ఏదో ఒకటి తినాల్సిందే. ఆ, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీరు ఇటువైపు ఎవరైనా కొత్త పండితుడు రావడం చూసారా? అయ్యో, బాగా ఆకలిగా ఉంది. ఈ భోజనం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. కొంచెం ఓర్పు వహించండి గురుగారు, ఇదంతా రామకృష్ణ పండితుడి కారణంగానే జరిగింది. అరే, అతను ఇంత దూరం రాకుండా ఉంటే మనం అతను వెంబడిస్తూ ఇంత దూరం రావాల్సి వచ్చేది కాదు కదా. గురువుగారు, మీకు ఈ గతి పట్టేది కాదు, మాకు పట్టేది కాదు. ఒకసారి రామకృష్ణ పండితుని కనిపించనివ్వండి, నేను అతను పని పడతాను. నేను అతన్ని అస్సలు వదిలిపెట్టను. అయితే రామకృష్ణ పండితులు గారిని వదిలిపెట్టవన్నమాట. లేదు, అసలు వదలం. కొడతారా? పచ్చడి చేసేస్తాం, పచ్చడిగా. పచ్చడైనా పర్వాలేదు, పచ్చడి నాకేస్తాం మేము. భోజనం కావాలా? భోజనం కావాలి. భోజనం. రండి, అందరూ తీసుకురండి. భోజనం వడ్డిద్దాం. భోజనం తీసుకురండి. రండి, అందరూ రండి. త్వరగా తీసుకురండి. భోజనం వడ్డిద్దాం, రండి. భోజనం తీసుకురండి. రండి అందరూ రండి. భోజనం వడ్డించండి. రండి. వేడివేడిగా తిను. అరే, చాలా రోజుల తర్వాత నువ్వు ఈ రోజు చాలా మంచి పని చేసావు. గురుదేవుణ్ణి కొట్టించి ముసలోడికి బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఇక నువ్వు వాళ్ళ మీద దయ చూపించకు, ఇంకాస్త కొట్టనివ్వు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే బంధు. ఎప్పుడు నన్ను ఇరికించడానికి సిద్ధంగా ఉంటారాయన. నా మీద నిందారోపణ చేయడానికి బయలుదేరారు కదా. అసలు అనుమానమే లేదు, నేనే స్వయంగా నా 2 కళ్ళతో రామకృష్ణ పండితుణ్ణి చూశాను. సవద్మియా, అసలు మీరు ఏంటి మాట్లాడేది? అసలు ఇది ఎలా సాధ్యం? హుజూర్, ఇది అసాధ్యం. నసరుద్దీన్, నువ్వైతే రామకృష్ణ పండితుడికి ఉరిశిక్ష విధించబోతున్నారని చెప్పావు. మరి అతను ఆగ్రా ఎలా చేరుకున్నాడు? హుజూర్, అదే నాకు అర్థం కావడం లేదు. ఇది ఎలా సాధ్యం? లేదు జహాపన, నేను ఇప్పుడే చూసొస్తున్నాను. నసరుద్దీన్, నిన్ను కాపాడమని అల్లాని గట్టిగా వేడుకో. జావేద్ చెప్పింది అబద్ధం కావాలని ప్రార్థన చెయ్యు. ఇక జావేద్, నువ్వు ప్రార్థన చెయ్యి, నసరుద్దీన్ చెప్పింది అబద్ధం కావాలని. వేరే వాళ్ళ మీద కాదు కదా. షహన్షా బాబర్ ఈ రోజు వరకు స్వయంగా తన మీద కూడా దయ చూపించలేదు. అయ్యో భగవంతుడా, ఏ విధంగా అయితే వాళ్ళందరూ మమ్మల్ని కొట్టారో అది చూశాక చెప్పడం కష్టంగానే ఉంది. ఎవరి ఆకలి ఎక్కువ ఉందో, మా గురువు గారికి భోజనం ఆకలి, లేక వాళ్ళందరికీ మమ్మల్ని కొట్టాలని ఆకలి. రామకృష్ణ పండితులు గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. మా అందరి ప్రాణాలు కాపాడినందుకు. అయ్యో అయ్యో ధని మహాశయ, ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? గురుదేవుల్ని మిమ్మల్ని కాపాడకపోతే నేను ఇంకెవరిని కాపాడతాను? ఏ? మా నోటి నిండా భోజనం ఉంది. మా తరపున రామకృష్ణ పండితుడికి ధన్యవాదాలు మీరే చెప్పండి. సరే సరే గురుదేవా, పర్లేదు. రామకృష్ణ పండితులు గారు, మీరు చాలా గొప్పవారు. ముందు ఈ వ్యక్తులను కొట్టించారు, ఇప్పుడు భోజనం తినిపిస్తున్నారు. ఏంటి రామకృష్ణ, నువ్వు కావాలని మమ్మల్ని కొట్టించావా? లేదు లేదు గురుదేవా, అది అటువంటిదేమీ లేదు. మోహన్ గారు, దయచేసి మీరు వెళ్ళండి. ధన్యవాదాలు ధన్యవాదాలు. రామకృష్ణ పండితుడా, విజయనగరంలో ఎలాగూ మమ్మల్ని బట్టి కనిపిస్తున్నావు, ఇక్కడ కూడా వదిలిపెట్టవా? నువ్వు ఖచ్చితంగా మాకు విరుద్ధంగా ఏదో పన్నాగం పన్నుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, మేము నిన్ను నీ పన్నాగంలో అస్సలు సఫలమవనివ్వం. గురుదేవా, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పన్నాగం పన్నింది నేను కాదు, శత్రువులు పన్నుతున్నారు. అది కూడా విజయనగరానికి విరుద్ధంగా. ఆ రహస్య సమాచార పత్రం నన్ను ఇరికించడానికే పెట్టారు. బాబర్ తన కుటిల కుతంత్రంతో నన్ను దారికి అడ్డం తొలగించుకొని విజయనగరం మీద దాడి చేయాలనుకుంటున్నాడు. అంటే నువ్వు మహారాజు గారికి విరుద్ధంగా రాజద్రోహం చేయడం లేదా? లేదు గురుదేవా. కానీ నిన్ను దారికి అడ్డు తొలగించుకుంటే బాబర్కి ఏమి దక్కుతుందంట? బాబర్ దారికి అతిపెద్ద ఆటంకం మేమై ఉండొచ్చు. ఎందుకంటే మేమే కదా విజయనగరం మొత్తంలో మహాజ్ఞాని. విజయనగరాన్ని కాపాడగలిగేది మేమే. అవును గురుదేవా, మీరు చెప్పింది అక్షరాల నిజం. కానీ ఇప్పుడు మనం ఏదో ఒక విధంగా
బాబర్ విజయనగరం మీద దాడి చేయకుండా అడ్డుకొని తీరాలి. ఈ పనిలో గనుక నాకు మీ సహాయం కాస్త దక్కిందనుకోండి. ఆ? అసలు ఏమిటి రామకృష్ణ గారు మీరు మాట్లాడేది? మీరు మరి ఇంత దిగజారిపోయారా? ఇంతలా మీరు మా గురువు గారి సహాయం అడుగుతున్నారా? గురుదేవా, మీరు నేల మీద ఎందుకు కూర్చున్నారు? ధని మహాశయ, అక్కడున్న ఆ ముద్దు నీటి తీసుకురండి. తమరి ఆజ్ఞ రామకృష్ణ పండితులు గారు. ఇదిగో మని పట్టుకో. ఇవ్వు ఇవ్వు, వెళ్ళు. అబ్బా. ఓహో, చూస్తుంటే చాలా బరువుగా ఉన్నట్టుంది. మణి మహాశయ, దయచేసి మీరు ధని గారికి సహాయం చేయొచ్చుగా. మనీ రా త్వరగా. గురుదేవా, నేను కూడా సహాయం చేయాల్సి ఉంటుంది అనుకుంటా. వెళ్ళు వెళ్ళు. ఆగండి, నేను కూడా సహాయం చేస్తాను. రండి రండి. అయ్యో అయ్యో, జాగ్రత్తగా. గురుదేవా, ఇది చాలా బరువుగా ఉంది. అలాగా? మీరు కాస్త సహాయం చేయండి. వస్తున్నా. రండి గురుదేవా, కూర్చోండి. అయ్యా. చూసారా గురుదేవా, ఒకరికంటే ఇద్దరు మిన్న, ఇద్దరికంటే నలుగురు మిన్న. ఇప్పుడు మనం కలిసికట్టుగా ఉండి మన శత్రువుల్ని ఎదుర్కొని తీరాల్సిందే. ఇది మన మాతృభూమి భద్రతకి సంబంధించిన విషయం. అలాగే విజయనగరం కోసం, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి కోసం మా సహాయం, మా ఆశీర్వాదం నీకు దక్కుతాయి రామకృష్ణ పండితుడా. మేం జీవితంలో ఒక్క పుణ్యకార్యమైనా చేసుంటే దాని ఫలం నీకు రక్షగా ఉంటుంది. ఈ రోజు వరకు మేము మా గురువు గారి ఇంత నిర్మలమైన, ఇంత మంచి మనస్సు గల అవతారం ఎప్పుడూ చూడనే లేదు. షహన్షా బాబర్, ఇక సమయం వచ్చేసింది నిన్ను కలవటానికి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు ఏం జరుగుతుందో చూడండి. కాళీమాతకి జై. కాళీమాతకి జై. కాళీమాతకి జై. వజీర్ మాలిక్, మేము కొన్ని కిరీటాలు తెప్పించాం కదా, అవెక్కడ? జహాపన, జహాపన సమక్షంలోకి కిరీటాలు ప్రవేశపెట్టండి. జహాపన, మీ పాదాల చింత పెడుతున్నాం. ఆ రాజులు అందరి కిరీటాలు ఎవరి మీదైతే దండయాత్ర చేసి మీరు విజయాన్ని సాధించారు. మరొక పళ్ళెం తెప్పించు, అది కూడా ఖాళీ. ఖాళీ పల్లమా? ఆ పళ్ళని ఇక్కడ పెట్టు. ఈ పళ్ళాన్ని మేము ఖాళీగా ఉండనివ్వం. త్వరలోనే విజయనగర మహారాజు తన ఓటమి తర్వాత మా పాదాల కింద తల వంచి వేడుకుంటాడు. అప్పుడు మేము అతన్ని మా పాదాల కింద నలిపి అతని కిరీటాన్ని ఈ పళ్ళెల్లో పెట్టిస్తాం. ఇన్షాల్లా. విజయనగరం కోసం ఎదురు చూపులు ఇప్పటికే చాలా ఎక్కువైపోయాయి. ఇక మా సహనం అసహనంగా మారింది. కృష్ణదేవరాయ, ఇక నీ కిరీటం క్షేమంగా ఉండదు. అతి త్వరలో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మా పాదాల చెంత.
ఆ కిరీటానికి ఓ రక్షకుడున్నాడు. అతను మీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చేశాడు షహన్షా బాబర్ గారు. ఎవరు నువ్వు? షెహన్షా ముందు ఇలా తల ఎత్తుకుని మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? ఇది మొఘల్ సామ్రాజ్యం. ఇక్కడి గాలి కూడా జహాపన తల ఎత్తమని అనుమతించేంత వరకు తల దించుకునే ఉంటుంది. అలాగా, క్షమించండి. గాలి ఎటు వీస్తుందో తెలుసుకోలేకపోయాను. ఇక్కడి నియమాల గురించి నాకు తెలియదు కదా. మీకెంత పొగరు? చూడండి, ఇప్పుడు పొరపాటును ఒకసారి అయితే తల ఎత్తి చూసేశాను కదా. ఇప్పుడు మళ్ళీ చూడటానికి అనుమతి ఉందా లేక లేదా? అనుమతి ఉంది. మీరు తల ఎత్తి చూడొచ్చు. ఇంతకి ఎవరు నువ్వు? పొగురుబోతు వ్యక్తి. అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించి రాజ్యసభలో అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? షెహన్షా బాబర్ గారు అనుమతిస్తే నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను. ఎలా అయితే శ్రీకృష్ణ భగవానుడితో అర్జునుడు, శ్రీరామచంద్రుడితో హనుమంతుడు ఎల్లప్పుడూ ఉంటారో, అలానే నేను మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారి సేవకుడిని. పైగా నన్నందరూ రామకృష్ణ పండితుడు అంటారు. విజయనగరం నుంచి వచ్చాను. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ఉత్తమమైన ఆలోచనలు అలాగే ప్రేమతో నిర్మించబడ్డ విజయనగర బాధ్యతని తీసుకుని. అయితే రామకృష్ణ పండితులు గారు, మీరు చెప్తున్నది ఏమిటి? విజయనగర మహారాజు నిన్ను తన రాజ్యాన్ని కాపాడడానికి బాద్షా హిందుస్థాన్ గారి దగ్గరికి పంపించారా? అయితే మీ మహారాజు మర్చిపోయారా ఏంటి? యుద్ధ భూమిలో యుద్ధం చేసి సైన్యంతో తన బలంలో విజయాన్ని సాధించాలని మర్చిపోయారా? అది ఖడ్గంతో ఖడ్గం తలపడినప్పుడే అని. నువ్వొక పండితుడివి. నీకు కేవలం నోరు ఆడించడం మాత్రమే వచ్చి ఉంటుంది. ఖడ్గాన్ని ఎలా తిప్పాలో నువ్వు ఎప్పుడూ నేర్చుకునే ఉండవు కదా. షెహన్షా బాబర్ గారు, యుద్ధ భూమిలో కేవలం పోరాటం మాత్రమే జరుగుతుంది. కానీ గెలిచేది రణనీతితోనే కదా. యుద్ధంలో రణనీతి సరిగ్గా లేకపోతే పెద్ద పెద్ద సైన్యాలు సైతం పరాజయం పాలవుతాయి. బలం పోరాడటానికైతే ఉపయోగపడొచ్చు, కానీ గెలవటానికి ఖచ్చితంగా బుద్ధే అవసరం అవుతుంది. ఇక ఈ విషయం మీకంటే బాగా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పండి? రణనీతి యొక్క ప్రాముఖ్యత మీకంటే బాగా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పండి? నిజానికి మీరు చాలా తక్కువ మాట్లాడతారు, కానీ మీ పట్ల భీతి, మీ పట్ల భయం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది. మీ ఈ నిరంకుశ పరిపాలన మీ రణనీతే కదా బాబర్ గారు. జావేద్ని నసీర్ని పిలవండి. జావేద్ చెప్పింది నిజమని తేలింది. రామకృష్ణ పండితుడు మా సమక్షంలో ప్రాణాలతో ఉన్నాడు. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే నసీర్ చెప్పిన మాట తప్పు అని తేలింది. పాపం జావేద్ తప్పించుకున్నాడు. జావేద్ని విడుదల చేసేయండి. ఇంకా నసీర్ని నడి బజార్లో ప్రజలందరి సమక్షంలో ఊరి శిక్షను అమలు చేయండి. హుజూర్, హుజూర్, నేను మీకెంతో సేవ చేశాను హుజూర్. హుజూర్, 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 దయ చూపించండి హుజూర్.
హుజూర్ హుజూర్ నన్ను వదిలేయమని చెప్పండి. నువ్వు వచ్చేటప్పుడు మా కళ్ళలోకి కాదు, మా అహంకారాన్ని, మా భీతిని అంచనా వేసి క్షమించరాని నేరం చేశావు పంతులు. దీనికి నీకు శిక్ష పడి తీరుతుంది. చెప్పు, నీకు ఏ శిక్ష విధించమంటావు? జహాపనా, మిమ్మల్ని మీరు ఈ భారతదేశ భూమిపై అందరికంటే గొప్ప రాజు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు అని విన్నాను. నాకు కూడా అటువంటి కొందరు రాజుల గురించి తెలుసు. వారి గొప్పతనమే పరోపకారం. కానీ వాళ్ళు ఇలా ఎప్పుడూ ఏమీ చెప్పుకోలేదు. వారు పరోపకారులు, కానీ వారిలో ఎప్పుడూ ఎటువంటి అహంకారం కనబడదు. వాళ్ళలో ఒక రాజే మా మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారు. ఒక రాజులో ఇటువంటి గుణం అన్నిటికంటే మెండుగా ఉండాలి. అప్పుడే వారికి గొప్ప రాజు అనిపించుకోవడానికి యోగ్యత కలుగుతుంది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది మీలో ఈ గుణానికి సంబంధించి ఏ లోపం ఉండుండదని. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీరు నా విషయంలో ఏమి చేయాలనుకుంటున్నారు? రామకృష్ణ పండితులు, నువ్వు చెప్పాలనుకునేది ఏమిటి? మేము మంచి మనస్సుతో పాలిస్తే అప్పుడు చరిత్రలో ఎందరో గొప్ప బాద్షాలలో మా పేరుంటుంది, అంతేనా? అయితే సరే, మేము నీకు ఒక అవకాశం ఇస్తాం. పంతులు, నువ్వు చాలా నిర్భయంగా ఇలా మా ముందుకు రావడానికి కారణం ఏమిటి? జహాపన, 2 హృదయాలలో అది సాధారణ వ్యక్తులే అయ్యుండొచ్చు, లేక 2 గొప్ప మహారాజుల హృదయాలే అయ్యుండొచ్చు. ఒకవేళ వారి హృదయాల్లో మలినం చోటు చేసుకుంటే దాన్ని దూరం చేయటానికి అన్నిటికంటే చాలా చక్కటి మార్గం నవ్వటం, నవ్వించటం. నేను నా మాటలతో మిమ్మల్ని నవ్వించటానికే వచ్చాను. అందుకే మీకు కొన్ని హాస్య సంఘటనలు చెప్తాను. దానితో మీకు మాకు మధ్య స్నేహపూర్వక బంధం ఏర్పడుతుంది.